వాక్యం చదువుకుందాం. లోక సువార్త 11 అధ్యాయము 9 వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుడి ప్రతి వానికి ఇవ్వబడును, వెతికే వానికి దొరుకును, తట్టేవానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రైన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియు నెరగగా, పరలోకమందున్న మీ తండ్రి తానడిగే పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుచున్నానెను. అంటే ఇప్పుడు ఒక సాధారణమైన ఒక తల్లిదండ్రులే పిల్లలకి ఒకటడిగితే ఒకటి తేరు కదా! అలాగే ఇప్పుడు రొట్టెనడిగితే రాయిని తెచ్చి ఇవ్వరు కదా! అని మనకు ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడారనమాట. ఇప్పుడు ఈ లోకంలో తల్లిదండ్రులే మనకు ఒకటడిగితే ఒకటివ్వనప్పుడు, పరలోకమైన మన తండ్రి మనకి అడిగిన దానికంటే అధికంగా ఇచ్చే దేవుడు. కాబట్టి